ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మంత్రివర్గ సమావేశం హాట్ గా సాగుతోంది. మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. మంత్రులు పొన్నం అడ్లూరి మధ్య గ్యాప్, సీతక్క కొండ సురేఖ పంచాయతీపై సీఎం రేవంత్ ఆరా తీశారని సమాచారం. జూపల్లి కొండ పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఖమ్మం మంత్రుల మధ్య గ్యాప్ తో జిల్లా అభివృద్దిపై ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని టాక్. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతున్నారని రేవంత్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు మంత్రివర్గంలో కూడా అటు మంత్రులకైతే సీరియస్ క్లాస్ తీసుకున్నారని సమాచారం అందుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి ఎవరు మా కరెస్పాండెంట్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రాష్ట్రపతి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో మంత్రులందరూ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఒక కొత్త విధానానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేబినెట్ అంటే అందరూ కూడా పేపర్లెస్ విధానం ద్వారా కేబినెట్ సమావేశానికి హాజరు కావడం, అందరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు అందరు కూడా ట్యాబ్లు అందజేశారు. మంత్రులందరూ కూడా దాన్ని తీసుకొని పేపర్లెస్ విధానం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు, వాస్తవానికి ఈ రోజు ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఎవరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్యూరోక్రాట్స్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మంత్రులు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా ట్యాబ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి అజెండా అంశాలు కాసేపు చర్చించారు. దాని తర్వాత మంత్రులు మాత్రమే, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, మంత్రులతో పాటు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి వాళ్ళందరూ హాజరయ్యారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని పనులు మనం మంచి పనులు చేసినా కూడా ఎందుకు జనాల్లోకి తీసుకెళ్లట్లేదు అన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో మంత్రుల మధ్య గ్యాప్ ఉండడమే ప్రధానమైనటువంటి కారణం. కొన్ని చోట్ల మంత్రులు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు సరైనటువంటి పనులు చేయకపోవడం, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు ఇన్ఛార్జి మంత్రుల మధ్య గ్యాప్ ఉండడం, ఇలాంటి ఇష్యూస్ ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ మధ్య కాలంలో వివేక్ వెంకటస్వామి మెదక్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇట్లా ఈ మధ్య కాలంలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు హాజరైనప్పుడు కూడా ఇన్ఛార్జి మంత్రులు హాజరు కావాలి, కానీ హాజరు కాలేదు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు కూడా హాజరు కాకపోవడం, అక్కడే ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు పర్యటించడం, అక్కడే ఆ జిల్లాకు రాకపోవడం అనేది కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇది చెడు సంకేతానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రుల మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుందని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక మనకు మొదటి నుంచి మనం చూస్తున్నాం, గడిచిన 2.5 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ లో కొండ సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ ఉంది. అది పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఇద్దరు బయటికి ఎక్కడ తిట్టుకోకపోయినప్పటికీ ఇంటర్నల్ గా కోల్డ్ వార్ లాగా సీతక్క, ఇద్దరు మహిళా మంత్రులకు కొంత గ్యాప్ ఉంది. ఎందుకంటే సీతక్క రేవంత్ రెడ్డితో మొదటి నుంచి సంబంధం ఉండడం, ఏదైతే ఒక అన్నా చెల్లెల్లాగా మొదటి నుంచి పాదయాత్ర చేసినప్పటి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ స్నేహం అది కాస్త మంత్రిగా చేయడం, దాని తర్వాత ఆమెకి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చింది అనేటువంటి ఆలోచన ఈమెకు ఉండడం, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉండడం, అక్కడ మనం చూసాం దేవస్థానం దగ్గర జరిగినటువంటి ఇష్యూ కూడా ఆమె ఏకంగా కొండా సురేఖ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తామని చెప్పడం, కొండపల్లి, ఇదంతా కూడా మనం చూసాం. దాని తర్వాత జరిగినటువంటి గ్యాప్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాకు నిధులు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పడం, సీతక్క ఈమె ఉండాల్సిన ప్లేస్ లో సీతక్క వచ్చి అక్కడ పర్యవేక్షించడం, ఇదంతా కూడా గ్యాప్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం గడిచిన 6 నెలల క్రితం. అయితే ఈ మొత్తం ఇష్యూలో సీతక్క, కొండా సురేఖ మధ్య కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి బయట. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి నేతల మధ్య 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. ఆ 3 మంత్రులకు ఒకరికి పడతలేదు అనేటువంటి, అందరూ సీనియర్ మంత్రులు, ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినహాయించి. బట్టి విక్రమార్క ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, అదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం ఆయనకు పెద్ద మైనస్ గా మారింది బట్టి విక్రమార్కకు. అందరు మంత్రులు కూడా
ప్రజాప్రతినిధులందరికీ ఆయన శత్రువుగా మారే పరిస్థితి తయారైంది. కారణం ఏంటంటే బిల్స్ సరిగ్గా ఇవ్వకపోవడం అనేది ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇవ్వట్లేదు అన్నటువంటి ప్రచారం ఉంది. కనుక ఆ క్యాబ్ కూడా బాగా ఉంది. వీటన్నిటి మీద కూడా సీఎం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం, అది గ్యాబ్ ని ఇక్కడి నుంచి అట్లా ఉండకూడదు అని కూడా మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక జూపల్లి విషయం కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా టూరిజం మంత్రిగా ఉన్నారు. ఇక్కడ పబ్లిసిటీ జనాలతో కనెక్టివిటీ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్సైజ్ మంత్రిగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చేటువంటి ప్రధానమైనటువంటి శాఖగా ఉంది ఎక్సైజ్. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా తరచుగా ఆరోపణ చేస్తున్నాయి. దాన్ని అటాక్ చేయడంలో, తిప్పికొట్టడంలో జూపల్లి ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు అన్నటువంటి విషయం కూడా ఉంది. ఎందుకంటే టూరిజం కూడా జనాలతో కనెక్టివిటీ ఉండేది, ఆదాయం తెచ్చిపెట్టేది. ఆయన పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అది అధికారులతో కోఆర్డినేషన్ చేసుకోవడంలో కానీ, అది జనాల్లోకి తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి విషయంలో జూపల్లి మీద కొంత గుసగా ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొండా సురేఖ విషయం తెలిసిందే. సీతక్కతో గ్యాప్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖలో లేనటువంటి ప్రయారిటీ ప్రకారం పనులు చేయించడంలో కొంత వెనకబడింది అన్నటువంటి ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొంచెం స్పీడప్ పెంచాలి, లేకపోతే కష్టమే అన్నటువంటి విషయం మీద చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా పొన్ ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉన్నటువంటి వార్త మనకు తెలిసిందే. ఎందుకంటే ఆనాడు తొలిశెట్టి లేక అక్కడ ప్రెస్ మీట్ లో జరిగినటువంటి నోటి మాట ఏదైతే ఉందో అడ్డూరు లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తర్వాత సారి చెప్పినా కూడా అది కాస్త ఇంకా ఇంటర్నల్ గా ఇద్దరి మధ్యలో ఏదో గ్యాప్ ఉన్నట్టుగా కూడా ఉంది. అది కనుక అది కొంత సెటౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నారు కాబట్టి అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కరీంనగర్ లో కానీ, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు ఈ మంత్రుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని వాళ్ళు అస్త్రంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక పదే పదే బీఆర్ఎస్ కూడా అటాక్ చేస్తోంది. మంత్రుల మధ్య ఇది ఉంది. అదేవిధంగా పర్సంటేజ్ మంత్రిని ఒకరిని ప్రచారం చేయడం, అదే సమయంలో ఒక మంత్రి పడట్లేదంటూ బీఆర్ఎస్ పదే పదే ఆరోపణ చేస్తుండడం, బీజేపీ కూడా అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు మంత్రులుగా వాళ్లను గట్టిగా ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారని కూడా రేవంత్ రెడ్డి వారికి సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో సర్కారుపై బురదలేటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి మంత్రులందరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కనుక ఈ కేబినెట్ సమావేశంలో ఇది కూడా కొంత ఎజెండాలో లేకపోయినప్పటికీ కూడా కాసేపు దీని మీద చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక మొదటిసారిగా ఇది పేపర్లెస్ కేబినెట్ సమావేశం జరుగుతుండడం, అందులో ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరుగుతుండడం, ఇందులో చాలా అంశాలు కూడా ఉన్నాయి. బ్యూరోక్రాట్స్ అయితే ఎవరు కూడా హాజరు కాలేదు. మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంట్లో వాళ్ళ అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మెట్రో రైలు సంబంధించినటువంటి ఇష్యూలు ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉన్నటువంటి విషయం, ఫేజ్ 1 సంబంధించినటువంటి అమౌంట్ నిధులు రాబట్టడంలో ఇక్కడ కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అన్నటువంటి విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఫేజ్ 2 సంబంధించినటువంటి దానిలో అనుమతులకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా రైతు భరోసా నిధులు రేపు 26వ తేదీ నుంచి రిలీజ్ చేసే అంశం మీద 9 విడతల్లో ఇవ్వాలి అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నారు. ఇట్లా ఎస్ఐఆర్ సంబంధించి ప్రతిపక్షాలు ఇప్పటికే దూసుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంటర్నల్ గా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పూర్తి స్థాయిలో దీని మీద స్టడీ చేసుకోవాలి. మంత్రులు దీన్ని పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లి ఒక అవగాహన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయాలి అని కూడా మంత్రులకు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలా అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.